ధురంధర్ 2 ధురంధర్ ద రివెంజ్ భారత చలనచిత్ర పరిశ్రమ రికార్డుల్ని కొత్తగా క్రియేట్ చేస్తుంది. పుష్ప 2 వంటి చిత్రాలు క్రియేట్ చేసినటువంటి రికార్డుల్ని తిరగరాస్తుంది. ఫస్ట్ వీకెండ్కి సంబంధించి మొదటి వారాంతానికి చూస్తే కనుక గతంలో పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత వచ్చినటువంటి వారాంతపు కలెక్షన్లు ఓవరాల్గా చూస్తే 534 కోట్లు అయితే ఇప్పుడు దాన్ని అన్నిటిని కూడా తిరగరాసినటువంటి చరిత్రని ధురంధర్ చేజిక్కించుకుంది. ఇది సినీ పరిశ్రమ దృష్టిలోనే కాకుండా ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు ఈ సినిమాని. జాతీయ భావము, అందులోని మన దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్తో ముడిపడినటువంటి ఎమోషనల్ కథాంశంతో కూడడము, హైలీ టెక్నికల్ వాల్యూస్ తోటి కూడినటువంటి అంశాలు జోడించడంతో సాధారణమైనటువంటి సినిమాల కంటే కూడా ఇది అసాధారణమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇంకా నార్త్ ఇండియా అని సౌత్ ఇండియా అనేది లేకుండా పాన్ ఇండియా సినిమాలతోటి మొత్తం రూల్ చేస్తున్నాం అనుకుంటున్నటువంటి టాలీవుడ్ని కూడా ఉలిక్కి పడేలాగా చేసింది. ఇప్పుడు తాజాగా చూస్తే కనుక ఆ సినిమా మొదటైతే హిందీలోనే రిలీజ్ అయినప్పటికీ తర్వాత తమిళం, తెలుగు, మలయాళం ఇలా రీజనల్ లాంగ్వేజెస్లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాకి సంబంధించినటువంటి చూసినటువంటి ప్రముఖులంతా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేయడమే కాకుండా కొత్త చరిత్ర అంటే సినిమా నిర్మాణంలోనే కొత్త చరిత్రను సృష్టించింది అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భారత చలనచిత్ర రంగంలో నెంబర్ 1 దర్శకుడిగా చెప్తున్నటువంటి రాజమౌళి ఈ సినిమా చూసిన తర్వాత చాలా పెద్దగా తన ఒపీనియన్ని వ్యక్తం చేశారు. అసలు 4 గంటల పాటు ఒక సినిమాని తీసి ఒప్పించవచ్చు అనేటటువంటిది ఒక సాహసోపేతమైనటువంటి చర్య. రణవీర్ సింగ్ మాస్టర్ క్లాస్ నటనతో అలరించడమే కాకుండా ప్రతి సీను కూడా సీటు చివరి వరకు తీసుకొచ్చి ఉత్కంఠభరితమైనటువంటి సన్నివేశాలతో నింపేశారంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇది ఖచ్చితంగా మన ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఒక కొత్త చరిత్ర అనేటటువంటి భావాన్ని ఎస్ఎస్ రాజమౌళి వ్యక్తం చేస్తే, ఇక రామ్ గోపాల్ వర్మ ఒక క్రిటికల్ వ్యూ తోటి అన్ని సినిమాల్ని చాలా వ్యూహాత్మకంగా క్రిటికల్ వ్యూ తోటి చూసేటటువంటి రామ్ గోపాల్ వర్మ దీనికి సంబంధించి ఇది ఒక సినిమా కాదు, ఇట్స్ నాట్ ఏ ఫిల్మ్, రీసెట్ బటన్ ఫర్ ఇండియన్ మూవీస్ అంటే తిరిగి మళ్ళీ పునర్నిర్వచించేటటువంటి రీసెట్ చేసేటటువంటి ఒక బటన్ అంటే అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడము. ఇక ఫ్యూచర్లో సినిమాలు తీసేటటువంటి దర్శకులంతా కూడా బెంచ్ మార్క్గా ఈ సినిమాని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డము. ఇంకా మహేష్ బాబు అయితే ఇప్పుడు వారణాసి సినిమా హీరో రాజమౌళి అండ్ మహేష్ బాబు కాంబినేషన్ మీద పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయము ఇది హిస్టరీ క్రియేట్ చేస్తుంది అనుకున్న నేపథ్యంలో మహేష్ బాబు కూడా దీని మీద స్పందిస్తూ ఇది స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాల్సినటువంటి సినిమా, చివరికి వచ్చేటప్పటికి ఇంత అద్భుతమైనటువంటి సినిమాని క్రియేట్ చేసినటువంటి వాళ్ళకి పేలుడు ఎలాగైతే ఎక్స్ప్లోజన్ అంటే క్రియేటివ్ ఎక్స్ప్లోజన్ సినిమా అనేటటువంటి దాంట్లో వచ్చినటువంటి అంతటి బలమైనటువంటి ఒక పేలుడు లాగా ఉత్కంఠకి గురవుతాడు ప్రేక్షకుడు అనేటటువంటి అభిప్రాయాన్ని. ఇక అల్లు అర్జున్ పుష్ప 2 తోటి ఇండియాలో మాస్ హీరోగా అతిపెద్ద స్టార్గా వచ్చినటువంటి అల్లు అర్జున్ చాలా టెక్నికల్ వాల్యూస్ తోటి ఒక అద్భుతమైనటువంటి నేరేషన్ తోటి క్రియేట్ చేసినటువంటి బ్రిలియంట్లీ మేడ్ ఫిల్మ్ అంటే చాలా తెలివైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి అంశాలతోటి ప్రతి సన్నివేశాన్ని తీర్చిదిద్దినటువంటిది అంటూ అల్లు అర్జున్ పేర్కొనడం. ఇవన్నీ ఈ సినిమాకి ఆదిత్యధర్ ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో అతనికి లభిస్తున్నటువంటి ప్రశంసలుగానే చెప్పాలి. చాలా మెటిక్యులస్ గా ప్లాన్ చేసి సినిమాని తీశారు. ధురంధర్ 1 కూడా చాలా పెద్ద సక్సెస్, అదే అప్పట్లోనే రికార్డులు సృష్టించినప్పటికీ ధురంధర్ 2 ఆ రికార్డులను కూడా తుడిచిపెట్టేసింది అంటూ రాజమౌళి అభిప్రాయపడ్డారు. ధురంధర్ 2 మీద తాను ఎంచునే వేసుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా మారిపోయాయని. ఇదంతా సినిమాకి సంబంధించినటువంటి అంశం. జాతీయవాదం ప్రధానంగా దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఒక కమాండర్ గా స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి టెర్రరిస్టుల్ని లేదంటే భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి ఉగ్రవాద ముఠాలని తుదిమెత్తించడానికి పొరుగు దేశానికి వెళ్ళి అక్కడ అండర్ కవర్ ఆపరేషన్ చేసి చివరికి వాళ్ళందరినీ కూడా తుదిమట్టించి త్యాగం చేయడం అనేటటువంటి ఈ సినిమా కథాంశం. అంటే ఎమోషనల్ ఎలిమెంట్ దేశభక్తి ముడిపడటంతో ఈ సినిమాకి సహజంగానే ప్రేక్షకాదరణ ఉంటుంది. అయితే ప్రతి సన్నివేశాన్ని కూడా పకడ్బందీగా ఒక ఎమోషనల్ జర్నీ, భావోద్వేగపూరితమైనటువంటి జర్నీగా నడపడం అనే దాంట్లో దర్శకుడు సక్సెస్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. దాంతో ఈ సినిమా
ఎక్కడా లేనటువంటి చరిత్రని సృష్టించింది. ఇంకా కొన్ని వారాల పాటు ఈ ప్రభంజనం కొనసాగేటటువంటి సూచనలే కనిపిస్తున్నాయి. ఇదంతా ఎలా ఉంటే అసలు దురంధర్ సినిమా మొదలైనటువంటి దశలో కానీ ఇతరత్ర చూస్తే దీనికి ఒక ప్రేరణ స్ఫూర్తి అనే వ్యక్తి నేషనల్ మనకి సంబంధించినటువంటి జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ దోవల్ పాత్రని ప్రేరకంగా స్ఫూర్తిదాయకంగా తీసుకుంటూ రూపొందించారని తొలి దశలో అయితే అంచనాలు వెలువడ్డాయి. కానీ అజిత్ దోవల్ అంటే దురంధర్ 2 చూస్తే కనుక అజిత్ దోవల్ పాత్ర మాధవన్ పోషించాడు. అది అజిత్ దోవల్ అని చెప్పకపోయినప్పటికీ మాధవన్ పోషించాడు. ఒక మెటిక్యులస్ గా ఎలా ఉంటుంది అంటే సీక్రెట్ ఆపరేషన్స్ లో పాల్గొనే వాళ్ళు అనే ధోరణి, అతని యొక్క చాకచక్యం ఎలా ఉంటుంది, ఒక నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో హైజాక్ అంటే ఇండియన్ ప్లేన్ హైజాక్ అయినటువంటి దురదృష్టకరమైనటువంటి ఘటన నుంచి సినిమా మొదలవడం, అక్కడ ఈ అజిత్ దోవల్ పాత్రలో మాధవన్ జీవించాడు అనేటటువంటి దాంతో ఈ పాత్రకు సంబంధించి వేరే రోల్ ఉన్నది అనేటటువంటిది వెలువడింది. అయితే దీనికి సంబంధించి నిజమైన రియల్ దురంధర్ కాకుండా రియల్ దురంధర్ ఉన్నాడు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున సినిమా సక్సెస్ అయిన తర్వాత చర్చనీయం అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు అంటే రియల్ దురంధర్ అంటే మేజర్ మోహిత్ శర్మ అనేటటువంటి వ్యక్తి జీవితాన్ని ప్రేరణగా తీసుకుని ఈ సినిమాని రూపొందించారు. ఆయన జీవితంలో చోటు చేసుకున్నటువంటి అనేక ఘట్టాలని పొందుపరిచారు అంటూ వారి తల్లిదండ్రులు అంటే మేజర్ మోహిత్ శర్మ హర్యానాలో పుట్టి పెరిగాడు. తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ట్రైనింగ్ అయ్యాడు. తర్వాత రక్షణ అంటే యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ ద్వారా కశ్మీర్లో పనిచేశాడు. చాలా సీక్రెట్ ఆపరేషన్స్, అండర్ కవర్ ఆపరేషన్స్ చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. అనేక సార్లు ప్రాణాపాయంలో ఎదుర్కొంటూ కూడా ఆయన టెర్రరిస్టుల్ని తుదముట్టించడం అనేటటువంటి జరిగింది. చివరికి త్యాగం చేయడం అనేటటువంటిది ఒక జీవిత చర్మఘట్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆయన జీవితంలో జరిగినటువంటి అనేక సంఘటనల ఆధారంగా ఈ సినిమా నిర్మాణం చేశారు. దానికి తమ అనుమతి కానీ ఏమీ తీసుకోలేదంటూ మేజర్ మోహిత్ శర్మ తల్లిదండ్రులు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు కూడా ఒక జీవిత గాథ, ఒక జీవితంలో ఒక వ్యక్తి చేసినటువంటి త్యాగాన్ని వీళ్ళు తల్లిదండ్రులు లేవనెత్తినటువంటి ప్రధానమైనటువంటి అభ్యంతరము ఒక సాక్రిఫైస్ చేసినటువంటి త్యాగమయమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి విషయంలో దాన్ని వాణిజ్యపరం చేయడము, తర్వాత తమ అనుమతి తీసుకోకపోవడము, కమర్షియల్ యాంగిల్ కోసము కొన్ని చిత్రీకరణలో వక్రీకరణలు ఉండడం, ఇవన్నీ అభ్యంతరకరము అంటూ వాళ్ళు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం. దీంతో ఢిల్లీ హైకోర్టు తనంతట తాను అసలు వాళ్ళైతే సినిమా నిర్మాణాన్ని తర్వాత విడుదలని వాయిదా వేయాలని కోరారు. కానీ ఢిల్లీ హైకోర్టు అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ కి రెఫర్ చేస్తూ అసలు ఏం జరిగిందో తేల్చి చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళకి ఇవ్వడం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అయితే వాళ్ళు యథాతథంగా మోహిత్ శర్మ జీవితంలో చోటు చేసుకున్నటువంటి ఘట్టాలని పొందుపరిచారు అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కొన్ని యాదృచ్ఛికమైనటువంటి ఘట్టాలు సంఘటనలో ఉండొచ్చు. అంటే మిలిటరీ ఆపరేషన్స్, అండర్ కవర్ ఆపరేషన్స్, టెర్రరిస్ట్ యాక్టివిటీస్, తర్వాత ప్రధానంగా 3 అభ్యంతరాలు తల్లిదండ్రులు వ్యక్తం చేశారు. కమాండర్గా ఉండడము, టెర్రరిస్ట్ ఆపరేషన్స్లో పాల్గొనడము, అండర్ కవర్ ఆపరేషన్స్లో ఉండడము, మిలిటరీకి సంబంధించినటువంటి సన్నివేశాల్లో ఎమోషనల్ పీక్ తీసుకెళ్ళినప్పుడు ఆ సంఘటనలు అతని జీవితాన్ని పోలి ఉండడం, ఇలాంటివి అనేక చెప్పారు. వీటిని సాధారణంగానే మిలిటరీ ఆపరేషన్స్లోని, అండర్ కవర్ ఆపరేషన్స్, టెర్రరిస్ట్లోని కొన్ని సంఘటనలన్నీ కూడా యథాతథంగానే ఉన్నట్లుగా కనిపిస్తాయి. కానీ అతని జీవితానికి పూర్తి సామీప్యత ఉంది అని చెప్పలేమంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వాళ్ళు క్లారిటీ ఇవ్వడం. దాంతోపాటు ఇది కేవలము ఫిక్షన్ అంటే ఒక కల్పితమైనటువంటి గాథ, కొన్ని సంఘటనలు ప్రేరకంగా తీసుకుంటూ అంటూ ముందుగానే దర్శకులు దానికి డిస్క్లైమర్ వేయడము, ఇవన్నీ సేవ్ చేశాయి సినిమాని. దానివల్ల రిలీజ్ అయిపోయింది. అయితే సినిమాకి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయాలు, బయోపిక్స్ ని తీసినప్పుడు నైతికంగా వాళ్ళ యొక్క అనుమతి తీసుకోవాలా లేదంటే సినిమా పర్పస్, సినిమా ప్రయోజనాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం అనే దృష్టితోటి కొంత చిత్రీకరణలో వక్రీకరణలు ఉండొచ్చా, ఈ చర్చ మళ్ళీ మరోసారి మొదలైంది. చాలా వరకు కూడా సినిమాటిక్ లిబర్టీని తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒక సంఘటనని ఎలివేట్ చేసినప్పుడు యథాతథంగా ఒక జీవితాన్ని చూపిస్తే కనుక నిస్సారంగా ఉంటుంది. ప్రేక్షకులుగా జీవితంలో కొన్ని సంఘటనలు మాత్రమే హైలైట్ అవుతాయి తప్ప మిగతా జీవితం అంతా సాధారణంగా ఉన్నప్పుడు ఏమని దీంట్లో అనుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల కొంత కమర్షియల్ లిబర్టీ తీసుకుంటూ సినిమా క్రియేటివ్ లిబర్టీ అంటారు. దాని ద్వారా ఎలివేషన్, హీరోని ఎలివేట్ చేయడము, ఆ సంఘటనలు ఉత్కంఠభరితంగా మార్చడం అనేది సాధారణంగానే జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మోహిత్ శర్మ జీవితాన్ని ప్రేరణగా తీసుకున్నారు అనేటటువంటి దానికి కొన్ని ఆధారాలు ఉన్నప్పటికీ యథాతథంగా మాత్రం దానిని చిత్రీకరించి ప్రేక్షకుల ముందు ఉంచలేదనేది ఈ టీం చెప్తున్నటువంటి వాస్తవం. ఏదేమైనప్పటికీ కూడా మరోసారి అంటే త్యాగం చేసి గొప్ప ఆపరేషన్స్ లో పాల్గొని ఉగ్రవాదుల్ని తుదముట్టించినటువంటి మోహిత్ శర్మ లాంటి అమరవీరుల యొక్క జీవితం అనేది మరోసారి దురంధర్
ద రివెంజ్ ద్వారా చర్చనీయం కావడము, ప్రజల్లో నానడం అనేది ఒక విశేషమైనటువంటి పరిణామంగానే చెప్పాలి. ఏదేమైనా ఇటీవల కాలంలో మన దర్శకులు పూర్తిగా ఫిక్షన్ సినిమాల మీద, స్మగ్లర్లు, తర్వాత దొంగలు, డాన్లు వీళ్ళ మీద సినిమాలు తీయడం కంటే కూడా ఇలాగా కొంత స్ఫూర్తిని నింపేటటువంటి త్యాగమయమైనటువంటి జీవితం కలిగినటువంటి వాళ్ళ జీవితాలని స్ఫూర్తిదాయకంగా ప్రేరణగా తీసుకుని సినిమాలు తీస్తే కొంతవరకు సినిమా లిబర్టీ తీసుకున్నా అవి సక్సెస్ అవుతున్నాయి. అందువల్ల ఈ త్రోవలోనే అంటే మరిన్ని సినిమాలు వచ్చేటటువంటి అవకాశాలు కూడా మనకి దురంధర్ ఈ సూపర్ హిట్ తోటి మనకి కనిపిస్తోంది.